నీవే నా మార్గము, నీవే నా సర్వము, నీవే ఆధారము, నీవే ఆశ్రయము, నీవే నా మార్గము, నీవే నా సర్వము, నీవే ఆధారము, నీవే ఆశ్రయము. కోటి కిరణముల కాంతిని మించిన శాంతివి నీవేనయ్యా, విశ్రాంతివి నీవేనయ్యా. నీవే నా మార్గము, నీవే నా సర్వము, నీవే ఆధారము, నీవే ఆశ్రయము, నీవే నా మార్గము, నీవే నా సర్వము, నీవే ఆధారము, నీవే ఆశ్రయము. కోటి కిరణముల కాంతిని మించిన శాంతివి నీవేనయ్యా, విశ్రాంతివి నీవేనయ్యా. పిండమునై నుండగ నీవు అండగ నిలచితివే, పిండమునై నుండగ నీవు అండగ నిలచితివే. మెండైన నీదు దివెనలు సగి, మెండైన నీదు దీవెనలు సగి తండ్రిగా చూచితివే, ప్రేమతో బ్రోచితివే. నీవే నా మార్గము, నీవే నా సర్వము, నీవే ఆధారము, నీవే ఆశ్రయము, నీవే నా మార్గము, నీవే నా సర్వము, నీవే ఆధారము, నీవే ఆశ్రయము. కోటి కిరణముల కాంతిని మించిన శాంతివి నీవేనయ్యా, విశ్రాంతివి నీవేనయ్యా. తల్లియు తండ్రి విడచిన గాని నీ కృప వీడకను, తల్లియు తండ్రి విడచిన గాని నీ కృప వీడకను. దాతవు నీవై తోడుగనుండి, దాతవు నీవై తోడుగనుండి ఆధారమైనావులే, జీవనాధారమైనావులే. నీవే నా మార్గము, నీవే నా సర్వము, నీవే ఆధారము, నీవే ఆశ్రయము, నీవే నా మార్గము, నీవే నా సర్వము,
నీవే ఆధారము, నీవే ఆశ్రయము. కోటి కిరణముల కాంతిని మించిన శాంతివి నీవేనయ్యా, విశ్రాంతివి నీవేనయ్యా. కోటి కిరణముల కాంతిని మించిన శాంతివి నీవేనయ్యా, విశ్రాంతివి నీవేనయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చక్కని పాట పాడి ప్రభువును మహిమపరిచినటువంటి ప్రసాదం దేవుడు దీవించునుగాక. మంచిది, రండి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విని మనం ముందుకు కొనసాగుదాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథం 28వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును, వివేచన దొరుకు స్థలము ఎక్కడ నున్నది. చదువుబడిన లేఖనం మన వెనుకిడిలో దేవుడు దీవించునుగాక. స్తోత్రములు ప్రభువా, నాతో మాతో నీ లేఖనం ద్వారా మాట్లాడి దీవించి వాడుకుని మహిమ పొందమని లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ నీ కృపకప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రియులారా, వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది అంటూ ప్రశ్నిస్తున్నాడు. అయితే వివేచనను దేవుడు చాలా విలువైనదిగా ఎంచుతున్నాడు. వివేచన అవసరము అని చెప్తున్నాడు. యోబు ఈ మాటలు పలుకుతున్నాడు. చూడండి, దేవుని యొక్క ఆత్మావేశము చేత. బైబిల్లో ఉన్న మాటలన్నీ కూడా దైవావేశం వలనే కలిగాయి. ఆ 13 నుంచి 17 వచనాలు, 18 వచనాల వరకు ఒకసారి చదువుదాము. చూడండి, ఒకసారి మీరు ఖచ్చితంగా చూడాలి, ఖచ్చితంగా చూడాలి. నరులు దాని విలువను ఎరుగరు. 13 చదువుతున్నా, 28, 13. ప్రాణులున్న దేశంలో అది దొరకదు. 14. అగాధము అది నాలో లేదనును, సముద్రము నా యొద్ద లేదనును. 15. సువర్ణము దానికి సాటి అయినది కాదు, దాని విలువ కొరకై వెండి తూచరాదు. అది ఓఫీరు బంగారమునకైనను, విలువగల గోమేదు కమునకైనను, నీలమునకైనను కొనబడినది కాదు. సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కావు. ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు. పగడముల పేరు ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనే కూడదు. జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కూర తగినది. 19. కూషు దేశపు పుష్యరాగము దానితో సాటి కాదు, శుద్ధ సువర్ణమునకు కొనబడినది కాదు. అట్లైన జ్ఞానం ఎక్కడున్నది, ఎక్కడ నుండి వచ్చును? వివేచన దొరుకు స్థలము ఎక్కడ నున్నది. దాదాపుగా భూమి మీద ఉండే విలువైన పదార్థాలన్నిటిని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. వెండి, బంగారము విలువైందిగా మనము చెప్పుకుంటాం. ఇంకా పైకి వెళ్ళిన కొలది బంగారము కంటే రాళ్ళు విలువైనవి, వజ్రాలు, వైడూర్యాలు. ఏమండి, ఇక్కడ కొన్ని చెబుతూ ఉన్నాడు. సువర్ణము అంటే బంగారం, వెండి అయిపోయింది. తర్వాత గోమేదకము, నీలము, సువర్ణమయమైన స్ఫటికము, పగడములు, ముత్యములు, పుష్యరాగము, ఇవన్నీ విలువైనవి అన్నమాట. వీటన్నిటికంటే కూడా కోరదగింది ఏమిటి
అంటే వివేచన అంటున్నాడు. వివేచన గురించి మాట్లాడుతున్నాడు. వివేచన ఎక్కడ దొరుకుతుంది? మీరు ఎప్పుడైనా ఈ పదం మీద, ఈ మాట మీద ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఆలోచన చేయండి. వివేచన అనగా ఏమిటి? వివేచన అంటే అర్థం ఏమిటి? మీకు దీని గురించిన పదము తెలియాలా, దీని అర్థము తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. వివేచన అనగా ఏమిటి, దీని అర్థము తెలియాల్సిన అవసరం ఉంది. మీకు అర్థమైందా? నేను ఇప్పుడు వివేచన అంటున్నా కదా. నేను వివేచన అంటున్న ప్రతిసారి మీకు ఏం అర్థమవుతుంది? తెలివి అని అర్థమవుతుంది. ఇంకా కరెక్ట్ ఆన్సర్ అది. మంచి చెడులను వివేచించేది, మంచి చెడులను గ్రహించేటట్లుగా చేసేది, ఏది మంచి ఏది చెడు అని గుర్తించేది దానిని ఏమంటారంటే వివేచన అంటారు. ఏది మంచి ఏది చెడు అని ఆ గుర్తించేటువంటి జ్ఞానమే వివేచన. ఆ గుర్తించేటువంటి స్థితే వివేచన. ఇది ఎక్కడ దొరుకుతుంది అన్నాడు. ఇది ఎక్కడ దొరుకుతున్నది? వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది అంటున్నాడు. బంగారము ఒక స్థలంలో దొరుకుతుంది. ఏమండి? రాళ్ళు ఒక దగ్గర దొరుకుతాయి, వెండి ఒక దగ్గర దొరుకుతుంది. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్థలం ఉంది. అయితే వివేచన దొరికేటువంటి స్థలం ఎక్కడ మరి? ఇది ఎక్కడ ఉంటుంది? ఇది మనకు తెలియాలి. బంగారము అదొక దగ్గర మట్టిలో నుంచే తీస్తారు. దాన్ని కూడా తీసి ఫిల్టర్ చేసి ఇప్పుడు మనము కొనుక్కోవాలనుకుంటే ఒక షాప్కి వెళ్తాం. బంగారం షాప్ ఉంటుంది, జ్యువెలరీ షాప్. అదేవిధంగా ప్రతిదానికి కూడా ఒక షాప్ అనేది ఉంటుంది. కానీ దాన్ని పుట్టేటువంటి స్థానం వేరుగా ఉంటుంది. మన వెజిటేబుల్స్ అంటే వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తాం, కానీ అక్కడ పండించరు. పండించే పొలం వేరే దగ్గర ఉంటుంది. ఆ పండించిన పొలంలో నుండి ఆ వెజిటేబుల్స్, పండ్లు అన్నీ కూడా తీసుకొచ్చి ఒక మార్కెట్లో పెట్టి అమ్ముతారు. మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే ఆ షాప్లో దొరుకుతాయి అవన్నీ కూడా. కానీ అది పండేటువంటి స్థలం వేరే దగ్గర ఉంటుంది. ఇప్పుడు వివేచన ఎక్కడ దొరుకుతుంది మరి? వివేచన ఎక్కడ దొరుకుతుంది? అది ఎక్కడ దొరుకుతుంది అనే దానికంటే ముందు ఎక్కడ దొరుకుతుందో మనం తెలుసుకుందాం. అసలు ఈ వివేచనను దేవుడు ఎంత ముఖ్యమైనదిగా ఎంచుతున్నాడు. వివేచన ఉండాలా? అయితే ఆ వివేచన ఇప్పుడు మన దగ్గర ఉన్నదా? ఈ వివేచనను దేవుడు ఎంత విలువైందిగా ఆయన చూస్తున్నాడు. ఒకసారి మనం చూద్దాం, లేఖనాన్ని సంప్రదించుదాం రండి. ఈ వివేచన మనకు ఎంత విలువైందో చెబుతున్నాడు. ఒకసారి 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనము చూడండి. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు అన్నాడు. ఎవడు ధన్యుడట? వివేచన కలిగిన నరుడు ధన్యుడు. అబ్బా ఎంత గొప్పోని నువ్వు అంటే అతడు ధన్యుడు, ఇంకా వానికి ఏ అవసరము లేదు, అంతటి గొప్పోడు అండి అని చెప్పాలంటే ఎవరి గురించి చెప్పాలంటే వివేచన కలిగినటువంటి నరుని గురించి చెప్పాలి. మంచిని చెడును గుర్తించే జ్ఞానము కలిగిన వాడు అన్నమాట. ఏది మంచో ఏది చెడో అది ఎరిగినటువంటి నరుడు ధన్యుడు. ఆ జ్ఞానం ఉన్నవాడు ధన్యుడు అంటున్నాడు. ఎందుకంటే దేవుడు భూమిని స్థాపించినప్పుడు ఆయన ఈ వివేచనను వాడాడట. ఇది ఉపయోగమా, ఉపయోగం కాదా, ఇది మంచిదా, ఇది చెడ్డదా అనే వివేచన దేవుడు వాడి భూమిని స్థాపించాడట. 19వ వచనం చూడండి. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచాడు. ఈ భూమిని ఆకాశ విశాలమును ఆయన స్థిరపరిచినప్పుడు, స్థాపించినప్పుడు ఆయన వివేచనను వాడాడు. ఇంత గొప్ప సృష్టి అని చెప్పుకుంటాం కదా,
ఇంత గొప్ప విశ్వం అని చెప్పుకుంటాం కదా, అబ్బా ఎంత గొప్పది ఆకాశం, ఎంత అందంగా ఉంది, ఎంత అద్భుతంగా ఉందని చెప్పుకుంటాం కదా. ఇది చేసినప్పుడు దేవుడు వివేచనను వాడాడు, జ్ఞాన వివేచనములను వాడాడు. ఆయన చెబుతున్నాడు, ఈ వివేచనను నువ్వు భద్రము చేసుకో నా కుమారుడా అంటున్నాడు. ఇది చాలా ముఖ్యమంట, ఇది చాలా అవసరమంట చెబుతున్నాడు. 21వ వచనం చూడండి. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకము అంటున్నాడు. దీన్ని భద్రము చేసుకో, దీన్ని తొలగిపోనీయకు, నువ్వు చాలా దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అంటున్నాడు. మన యొక్క బుద్ధిని కాపాడేది, మన ప్రవర్తనను కాపాడేది ఏమిటి అంటే వివేచననే. ఈనాడు ఒకరు తప్పిపోయారు, లేదా వారి బ్రతుకులో సరైనటువంటి విధానము లేదనుకోండి, వాళ్ళు కొన్ని చెడు కార్యాలు చేయడానికి గల కారణం వాళ్ళకు వివేచన లేకపోవడం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కాయును. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడేది బుద్ధి వివేచనలు అన్నాడు. వివేచన ఏం చేస్తుందంటే కావలి కాస్తుంది అన్నాడు. నువ్వు ఏది చేస్తున్నావు, చెడా మంచా, మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా, చెడు చెయ్యకుండా నిన్ను కావలి కాసేది వివేచన. నీకు కావలిగా ఉంటుంది అన్నమాట వివేచన అనేది. ఏమండి, దీనిని నువ్వు నేర్చుకో అని చెప్తున్నాడు దేవుడు. 2వ వచనం చూడండి. జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడలా. 3వ వచనం. తెలివికై మొర్రపెట్టిన ఎడలా, వివేచనకై మనవి చేసిన ఎడలా, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడలా, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడలా అంటున్నాడు. ఎలా వెతకాలంట దాన్ని? వెండిని వెతికినట్లు, దాచబడిన ధనమును వెతికినట్లు వెతకాలంట. దీన్ని వివేచనను వెతకాలి. భక్తులకు ఉండాల్సిన గుణం ఇది. భక్తులు ఏం వెతుకుతారు అంటే ఇది వెతుకుతారు, వివేచనను వెతుకుతారు, జ్ఞానమును వెతుకుతారు, బుద్ధిని వెతుకుతారు. ఎక్కడెక్కడ జ్ఞానం ఉందో దాన్ని తెచ్చుకొని సమకూర్చుకుంటారు. బుద్ధి ఎక్కడెక్కడ దొరుకుతుందో దాన్ని తెచ్చుకొని సమకూర్చుకుంటారు. వివేచన ఎక్కడెక్కడ ఉంటుందో దాన్ని వెతికి పట్టుకొని సమకూర్చుకుంటారు. ఇది భక్తులు చేసే పరిశోధన, ఇది భక్తులు చేసేటువంటి కార్యక్రమం. భక్తులు చేస్తారన్నమాట ఈ పని. భక్తులు వివేచన లేకుండా మంచిది కాదు. వివేచన అనేది ఉండాలి అంటున్నాడు. ఏమండి, వివేచన లేకపోతే మన ధనము పనికిరాదు, మన అందము కూడా పనికిరాదు, ఈ లోకంలో ఉన్న ఏది పనికిరాదు. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మ వంటిది అంటాడు సామెతలు రాస్తూ భక్తుడైన సొలొమోన్. 11వ అధ్యాయం 22వ వచనం చూడండి. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది. పంది ముక్కుకు ఎవరన్నా అసలు ఊహిస్తారా అండి? పంది ముక్కుకు బంగారు కమ్మను ఊహిస్తారా ఎవరన్నా? ఆ బంగారు కమ్మ కూడా మునుగుతుంది బురదల, అది మూతి పెట్టిన ప్రతిసారి. వివేకము లేకపోతే కూడా అంతే. నీకు అందం ఉంది, నువ్వు సుందరవతివే, కానీ నీకు వివేకము లేదు, ప్రయోజనం లేదు. నీ అందం దేనికి పనికిరాదు. వివేకము లేకుండా ఉండడం మంచిది కాదు. ఉండాలి, నీకు వివేచన ఉండాలి, వివేకము ఉండాలి. ప్రభు చెబుతున్నాడు, నువ్వు ఇది లేకుండా ఉండడం మంచిది కాదు అని చెప్పేసి. ఒకసారి దావీదు కుమారుడైన సొలొమోనుకు దేవుడు అంటాడు, నువ్వు ఒక వరం అడుగు సొలొమోను నన్ను అని అడుగుతాడు. అంటే సొలొమోను ఏమడుగుతాడు తెలుసా దేవుని దగ్గర? ప్రభువా, నాకు జ్ఞానమును ఇవ్వు. 2వ దినవృత్తాంత గ్రంథములు 7వ వచనం నుంచి చూడండి.
నేను ఏమి ఇవ్వకూడదువో దాన్ని అడుగు అని సెలవీయగా సొలొమోను దేవునితో ఇలాగు మనవి చేశాను. తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచెయ్యము అంటున్నాడు. ఇప్పుడు ఒక రాజుకు ఇది ఏ విధంగా అయితే అవసరమో, ప్రతి ఇంట్లో ఒక యజమాని రాజే. ప్రతి ఒక్కరూ ఎవరి జీవితానికి వాళ్ళు రాజేనండి. అందరూ అదేవిధంగా అనుకుంటారు కూడా. అయితే వివేచన లేకుండా బ్రతికే బ్రతుకు అది నిష్ప్రయోజనమైపోతుంది, అర్థరహితంగా ఉంటుంది. దేవుడు సొలొమోనుకు ఆల్రెడీ ఇది ఇస్తానని చెప్పాడు, వాగ్దానం ఇచ్చాడు కూడా. మొదటి రాజుల గ్రంథము 4:29 దయచేసి చూడండి. ఆ 4:29 మొదటి రాజులు. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము గాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేశాను. సొలొమోనుకు దేవుడు ఇచ్చినటువంటి ఆస్తులన్నిటిలోకెల్లా ఆస్తి విలువైనది ఏమిటి అంటే ఇది, బుద్ధిని వర్ణింపశక్యము కానీ వివేచన గల మనస్సును. ఇది అన్నిటికంటే విలువైంది. వివేచన గల మనస్సునిచ్చాడు సొలొమోనుకు దేవుడు. ఏది చెడు, ఏది మంచి, ఏది చెయ్యడం రైట్, ఇప్పుడు అలా వివేచించేటువంటి జ్ఞానము సొలొమోనుకు దేవుడు ఇచ్చాడు. కనుకనే సొలొమోను ఈ లోకంలో గొప్ప రాజుగా ఆయన పేరు పొందాడు. ఏది కోరదగింది, ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే ఇది మనకు దేవుని మాటలలో దొరుకుతుంది, దేవుని యొద్ద దొరుకుతుంది. ఇది మనకు దేవుని యొద్ద. దేవుని ఎందుకు నమ్మాలండి? దేవుని నమ్మితే ఏమొస్తుందండి? స్వస్థత వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, శాంతి వస్తుంది, సమాధానం వస్తుంది, ఇవన్నీ వస్తాయి. ఇంకేమొస్తాయో తెలుసా? వివేచన దేవుని మాటలలో మనకు దొరుకుతుంది. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఎక్కడ నుంచి వస్తాయట? ఆయన నోటిలో నుండి వస్తుంది. వివేచన దొరుకు స్థలం ఎక్కడా అన్నాడు కదా యోబు. వివేచన దొరికే స్థలం ఎక్కడా అంటే ఆయన నోటిలో నుంచి దొరుకుతుంది మనకు. ఆయన నోటి మాటలలో దొరుకుతుంది మనకు. ఏం దొరుకుతుంది? దేవుని వాక్యము చదివినప్పుడు, దేవుని మాటలు విన్నప్పుడు మన లోపల ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఒక నిర్మాణము జరుగుతుంది. ఏం జరుగుతుంది అనంటే దేన్ని కోరుకోవాలో దేన్ని కోరుకోకూడదో ఒక వివేచన కలిగిన మనస్సు మనలో ఏర్పడుతుంది. కొన్నిసార్లు మనం ఎంపిక చేసుకునేటప్పుడు దేన్ని విసర్జించాలి లేదా ఎంపిక చేసుకోకూడదు, దేన్ని ఎంపిక చేసుకోవాలనేటువంటి ఆ నిర్దిష్టమైనటువంటి నిర్ణయం మనలో ఉండదు. అప్పుడు దేవుణ్ణి సంప్రదించినప్పుడు దేవుని మాటలలో మనకు ఈ అమూల్యమైన సరుకు దొరుకుతుంది. వివేచన అనే ఆ జ్ఞానము దొరుకుతుంది మనకు. దానిని బట్టి మన జీవితం డిజైన్ అవుతుంది, మన లైఫ్ స్టైల్ డిజైన్ అవుతుంది. ఒకరు ఏదో ఒక విధంగా ప్రవర్తిస్తారు. ప్రవర్తన అనేది అందరి జీవితాల్లో ఉంటుంది. వాళ్ళ ప్రవర్తించడానికి గల కారణం వారు అంతకుముందు సమకూర్చుకున్నటువంటి మాటలు, ప్రవర్తన, వ్యవహారము, వారు అంతకుముందు పొందుకున్న జ్ఞానము. దేవుని మాటలను మనం పరిశోధిస్తే దేవుని మాటలలో మనకు దొరికేది ఏమిటి అంటే
ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి చెందినటువంటి బ్రతికే విధానం దొరుకుతుంది. దేవుడు మెచ్చుకునేటువంటి, అందరికంటే గొప్పగా మెచ్చుకునేది ఎవరంటే దేవుడే. ఇంకా ఫైనల్గా దేవుడే మెచ్చుకున్నోడే గొప్పోడు అందరికంటే. దేవుడు మెచ్చుకోదగినటువంటి ఒక ఉన్నత స్థానానికి చెందినటువంటి భక్తి జీవితం ఒక వ్యక్తికి లభించడానికి వివేచన ఉపయోగపడుతుంది. ఆ వివేచన దేవుని మాటలలో దొరుకుతుంది మనకు. దేవుని మాటలే దానికి కేంద్ర స్థానం. బైబిల్ నిండా దేవుడు రాయించి పెట్టినప్పుడు అందులో ఒక చరిత్ర కనబడుతుంది, అందులో ఒక భవిష్యత్తు కనబడుతుంది, అందులో ఒక ప్రవచనం కనబడుతుంది, అందులో ఆశీర్వాదాలు ఉంటాయి, అందులో దీవెనలు ఉంటాయి, అందులో దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది. వాటితో పాటు ఇవన్నీ చదువుతున్నంతసేపు మన మైండ్లో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది వివేచన అనేది. ఓహో, ఇది కోరుకోవాలి, ఇది కోరుకోకూడదు, ఇది మంచిది, ఇది చెడ్డది అనేటువంటి తెలిసేటువంటి జ్ఞానం మనకు వస్తుందన్నమాట. అది యెహోవా మాటలలో మనకు దొరుకుతుంది. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథము దాకా మనము పరిశీలించి చదువుమన్నది అందుకే, పరిశోధించి చదువుమన్నది అందుకే. అలా చదివినప్పుడు అందులో మనకు ఇవి దొరుకుతాయి. వివేచన మన బ్రతుకులో ఎంత సూపర్గా ఉపయోగపడుతుందంటే, మనం ఒకటి ఎంపిక చేసుకునేటప్పుడు వివేచనని అక్కడ కావాల్సింది. ఈనాడు కొంతమందికి ఎంపిక చేసుకునే గుణం ఉండదు, ఎంపిక చేసుకోలేరు. వాళ్ళ ముందు ఒక 10 రకాల ఐటమ్స్ పెట్టి ఎంపిక చేసుకో అంటే వాళ్ళు మైండ్ పనిచేయదు. నేను ఏది ఎంపిక చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు అని అక్కడ వాళ్ళు బ్లాంక్ అయిపోతారు మొత్తం. 2 వాళ్ళ ముందు పెట్టి ఎంపిక చేసుకో అంటే ఏది ఎంపిక చేసుకోవాలనో కొద్దిసేపు తర్జన భర్జన పడిపోతారు. ఏదో ఒకటి ఉండాలిలే అని ఎంపిక చేసుకుంటారు తప్ప అందులో ఏది మంచిది, ఏది చెడు, ఏది అవసరం, ఏది అవసరం లేదు, ఏది ప్రయోజనం, ఏది నిష్ప్రయోజనం అని ఈ యొక్క వివరాలన్నీ చూసి ఎంపిక చేసుకునేటువంటి ఆ సామర్థ్యం అందరికి ఉండదు. అలా ఉండకపోవడమే అనేక నష్టాలకు కారణం. జీవితం ఒక ఉన్నత స్థాయిలో ఉండకపోవడానికి గల కారణం వివేచన లేకపోవడమే. అమూల్యమైనది మనం ఎంపిక చేసుకోవాలి. దీన్ని ఎంత విలువైందిగా చెప్పాడండి, ఎంత విలువైందిగా చెప్పాడు చెప్పండి. మనం చదువుకున్న మూలవాక్యంలోనికి రండి. యోబు గ్రంథం 28వ అధ్యాయము 12 నుంచి. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది? నరుని దాని విలువను ఎరుగరు, నరులు దాని విలువను ఎరుగరు అంటున్నాడు. నరువులు అయితే దాని విలువను ఎరుగరు. ప్రాణులున్న దేశంలో అది దొరకదు, మనుషులున్న దేశంలో దొరకదు. అది యెహోవా మాటలలో దొరుకును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాటలు వినడం అందుకు అవసరం. మనుషులకు దీని విలువ తెలియదండి. బైబిల్ విలువ తెలియదు, దేవుని మాటల విలువ తెలియదు, దేవుని సన్నిధి విలువ తెలియదు, దేవుని సంఘ విలువ తెలియదు, దేవుడు మనకిచ్చేటువంటి ఆశీర్వాదాల విలువ తెలియదు. సాతాను దేవుడు ఇద్దరు ఉంటే ఎవరిని ఎంపిక చేసుకుంటారు? కొందరు సైతాన్ని ఎంపిక చేసుకుంటున్నారు, వాళ్ళు చెడ్డ ఎంపిక చేసుకున్నారు. కొందరు దేవుణ్ణి ఎంపిక చేసుకున్నారు, వాళ్ళు మంచి ఎంపిక చేసుకున్నారు. దైవ గుణములు సాతాను గుణములలో ఏ గుణములను మీరు ఎంపిక చేసుకుంటారు అనేది మనం ముందుకు వచ్చినప్పుడు అక్కడ తెలిసిపోతుంది మనకు ఎంత వివేచన శక్తి ఉందనేది. విచిత్రం ఏంటంటే దీని విలువను నరులు ఎరుగరు. దీని విలువ తెలియదంట మనుషులకు. వివేచన విలువ మనుషులకు తెలియదు. మనుషులకు తెలియదు అన్నాడు కదా విలువ. ఆ విలువ తెలియని మనుషులలో మనం ఉన్నామా, లేదా ఆ విలువ నెరిగిన మనుషులలో మనం ఉన్నామా ఒకసారి మనం గుర్తించాలి. ఇక్కడ చాలా క్లియర్గా స్టేట్మెంట్ చేస్తున్నాడు యోబు. దీని విలువ మనుషులు ఎరగరు అన్నాడు. అందుకే ఈనాడు చాలామంది లోపల వివేచన జ్ఞానం ఉండదు. ఎందుకంటే దాని మీద వాళ్ళు ఎక్సర్సైజ్ చేయరు, దాన్ని ఆలోచన చేయరు, దాన్ని పట్టించుకోరు. మనుషులు దేని మీద విలువ చేస్తారంటే ఆ కింద చెప్పాడు కదా 13 నుంచి 19 వచనాల వరకు చెప్పిన వస్తువుల మీద పెడతారు దృష్టి. వాళ్ళకి కూడా వివేచన లేనట్టే లెక్క. దేని మీద పెట్టాడండి ఒక్కసారి రిపీట్ చేసుకుందాం. ఒకసారి రిపీట్ చేద్దామండి. అగాధము అది నాలో లేదనను, అగాధంలో ఉండదండి వివేచన. సముద్రము నా యొద్ద లేదనను, సముద్రంలో లేదు. 14 సువర్ణము దానికి సాటి అయినది కాదు. సువర్ణం అంటే బంగారం. విన్నాడు చాలామంది కోరిక, నీకు వివేచన కావాలా బంగారం కావాలా అని రెండింటిని ఆప్షన్ పెడితే ఏది కోరుకుంటారు?
బంగారం కోరుకుంటారు. బంగారాన్ని ఎవరైతే కోరుకుంటారో వారు వివేచనను తక్కువ చేసి మాట్లాడుతున్నారు, తక్కువ విలువైందిగా ఎంచుతున్నారు. తర్వాత దాని విలువ కొరకై వెండి తూచరాదు, ఓఫిరు బంగారము, గోమేధికము, నీలము కైనను అని అన్నాడు. నీలము కైనను కొనబడినది కాదు. నీలము పెట్టి, బంగారం పెట్టి, ఎండు పెట్టి, గోమేధికం పెట్టి అది కొనదగింది కాదు అంటున్నాడు. ఇవన్నీ పెట్టినా అది కొనలేము అంటున్నాడు. అంత విలువైంది వివేచన, అంత విలువైంది వివేచన. ఈ విలువైనటువంటి వివేచనను దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు, తన పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నాడు, తన భక్తులకు ఇవ్వాలనుకుంటున్నాడు. పౌలు భక్తుడు అనే మాట మనము చాలాసార్లు గుర్తు చేసుకుంటాం. ఏం మాట అంటే, ఈ లోకమును నేను ఒక పెంటతో సమానంగా ఎంచుతున్నాను అన్నాడు. ఎందుకంటే పౌలుకు వీటన్నిటికంటే ఒక విలువైంది దొరికింది. ఏమిటో తెలుసా? వివేచన దొరికింది ఆయనకు. అందుకు ఆయన ఏమన్నాడంటే, వీటిని నిర్లక్ష్య పెట్టాడు ఆయన, లోకాన్ని నిర్లక్ష్య పెట్టాడు ఆయన. ఆయన చెబుతాడు, ఈ లోకము నాకు పెంట. మరి ఏంటిదయ్యా నీకు విలువైంది అంటే, దేవుని జ్ఞానము, దేవుని యొక్క వివేచన నాకు విలువైంది అన్నాడు. దాన్ని దేవుడు కూడా మెచ్చుకున్నాడు. భక్తులు మనకు అదే చెప్పాలని చూస్తున్నారు. బైబిల్ నిండా భక్తులు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారంటే, దేవుని మాటలను పొందుకో, దేవుని మాటలలో ఉన్న వివేచనను పొందుకో. ఇది చెప్తున్నారు భక్తులు మనకు. అది నీకు కలిగి ఉంటే నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఏ స్థలంలో ఉన్నా, నువ్వు అప్పర్ హ్యాండ్గా ఉంటావు. నీ చెయ్యి పై చెయ్యిగా ఉంటుంది, నీ తల పై తేలుగా ఉంటుంది. నువ్వు అందరికంటే ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషిగా నువ్వు ఉంటావు. ఈ సంగతిని, ఈ కార్యాన్ని దేవుడు మనలో చూడాలనుకుంటున్నాడు. ఇది మనలో దేవుడు తయారు చేయాలనుకుంటున్నాడు. ఏమండి? 18లో పగడముల పేరు, ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనేయకూడదు అట. పగడాలు, తర్వాత ముత్యాలు, అసలు అటు పేరు తీయద్దు దాని ముందు అంటున్నాడు. జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కూరదగినది అంటున్నాడు. ఏమండి? కెంపులు, పగడములు, ముత్యాలు ఇవిట పేరు తీయొద్దు దాని దగ్గర. ఒక వ్యక్తికి కిలల కొద్ది 100 కిలోల బంగారం ఉంది. ఒక వ్యక్తి దగ్గర వివేచన ఉన్నది. ఇద్దరిట్లలో ధనవంతుడెవరు అంటే, మనుషులు చేసే జడ్జిమెంటు, బంగారం ఉన్నోడే ఆబ్వియస్లీ ధనవంతుడు కదా అని చెప్తారు అందరు. కానీ అసలైన ధనవంతుడు ఎవడు అంటే, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. మనకు దేవుడు ఏమిస్తుండండి? ఆయన మందిరానికి వెళ్తే, ప్రార్థన చేస్తే, బైబిల్ చదివితే, సంఘ సహవాసంలో ఉంటే దేవుడు మనకి ఏమిస్తాడు అంటే, వెండి బంగారముల కంటే విలువైన వివేచననిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఒక భక్తిహీనుడు త్వరగా ఏదైనా ఎంపిక చేసుకోలేడు. ఒకవేళ తను ఎంపిక చేసుకున్నా అది చాలా ఘోరంగా ఉంటుంది. కానీ ఒక భక్తుడు ఎంపిక చేసుకుంటే అది చాలా అమూల్యమైనదిగా ఉంటుంది. మనము దేవుని సన్నిధానంలో గడిపినప్పుడు మనకు దొరికేటువంటిది ఏమిటి అంటే, ఇదే. సొలొమోనుకు ఇదే అవసరమైంది. సొలొమోనుకు దేవుడు జ్ఞాన వివేచనములనిచ్చే మనసునిచ్చాడు, వివేచించే మనస్సునిచ్చాడు. ఈనాడు దేవుడు మనకి ఇది ఉండాలని కోరుకుంటున్నాడు, ఇది ఉండాలని కోరుకుంటున్నాడండి. కానీ నరులు దీని విలువ నెరగరు అన్నాడు. మళ్ళీ మీరు దాని విలువను చూసేటువంటి వ్యక్తులు కాకపోతే మనకు నిష్ప్రయోజనం భక్తి జీవితం. దేవుడిచ్చే వివేచనను మనం ఎరిగి ఉండాలి, అందులో ఉన్నత స్థాయిలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక దేవుని దగ్గర సొలొమోను లాగా మనం కూడా ప్రార్థన చేద్దాం. దేవా, ఈ సమస్త సమాజమును నేను పరిపాలించడానికి నాకు జ్ఞానమును దయచేయి అని దేవుణ్ణి సొలొమోను అడిగితే, వివేకము కలిగిన మనస్సు దేవుడు అతనికి ఇచ్చాడు. ఇది ఎంత ఉన్నతమైందంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి విలువైనటువంటి పదార్థముల కంటే కూడా విలువైంది. ఇది దేవుడు చూస్తున్న దృష్టి. ఇది మనందరికీ రావాలి, ఇది మనందరికీ కావాలి. అప్పుడు మన ఇష్టాలు, రుచులు, అభిరుచులు అన్నీ మారిపోతాయి. మనకు గనక దేవుడు వివేచననిచ్చే జ్ఞానాన్ని మనకిస్తే మన ఇష్టాలు మొత్తం మారిపోతాయండి. మనం చూసేటువంటి విధానాలు మారిపోతాయి, మనం ఆలోచించే విధానాలన్నీ మారిపోతాయి. కనుక దేవుడిచ్చేటువంటి ఆ వివేచనను మనం పొందుకుందాం, అడుగుదాం. మనము నరులలోకెల్లా ధన్యులము అవుదాము. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం రండి. కృపగల దేవా,